రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన ప్రారంభించడం జరిగిందని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తెలిపారు. అమర్పేట డీడీ కాలనీ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసులకి ఇంటింటికి అధికారులతో కలిసి వెళ్లి కులగణన జరుగుతున్న తీరును కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రోహన్ రెడ్డి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన నిర్వహిస్తున్నందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కులగణనల ద్వారా బడుగు బలహీన వర్గాల భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వారు లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు. కులగణనపై రాహుల్ గాంధీ పట్టుదలతో ఆయన ప్రధానమంత్రి అయితే దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టుదలతో ఆ ఇందిరాగాంధీ కుటుంబమే భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, బ్యాంకు నేషనలైజ్ చేసి అదే కోరలో మన్మడైనటువంటి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత వి విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నారు. దాన్ని అనుసరించే ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కొందరు కోర్టుకు పోయారు. డెడికేషన్ కమిషన్ ఉండాలి, బీసీ కమిషన్ తోటి కాదు, ఈ లెక్కలు కావాలంటే దాన్ని కూడా ఒప్పుకొని వన్ మ్యాన్ కమిటీ వెంకటేశ్వర్లు గారు, బాబురావు వర్మ గారి కుమారుడు ఎక్స్ ఆఫీసర్ ఐఏఎస్ ఆయన ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాస్ట్ సెన్సెస్ నిన్నటి నుంచి కూడా ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొదలైంది. మా అంబర్పేట నియోజకవర్గంలో పెద్దలు హనుమంతరావు గారు నేతృత్వంలో ఇవాళ మేమందరం కూడా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అతికేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాస్ట్ సెన్సెస్ అనేది ఏ విధంగానైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ లో స్లోగన్ ఇచ్చిండ్రో దాని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో మొదటిసారిగా మన రాష్ట్రం నుంచే మొదలు పెట్టడం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ క్యాస్ట్ సెన్సెస్ లో ఉన్నట్టుగా మొత్తం కూడా అధికారులకు చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది ఈ క్యాస్ట్ సెన్సెస్ బయటికి వస్తుంది. దీనికోసము పెద్దలు హనుమంతరావు గారు ఓబీసీ చైర్మన్ ఉన్నప్పటి నుంచి 15 నెలల నుంచి కొట్లాడుతున్నారు దీనికోసమే. జిస్కి జిత్తి ఇస్సా ఉత్తి భాగ్యదారి అన్నది హనుమంతరావు గారు చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు ముందుకొచ్చి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎలక్షన్స్ పదే చెప్పిండ్రు. ఎందుకంటే ఎవరికి ఎంత హక్కు ఉన్నదో అంత భాగ్యదారి ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. కాబట్టి